ఓన్న నిజంగా ఇలా దసరా నాటిని పెద్ద పండుగనే మనది. ఇంటికాడ ఉంటే ఎంత గమ్మత్తుండే అన్న. మనం మంచిగా పొద్దుగాలనే లేచి మంచిగా తానం గిట్లా నెత్తికి తానం చేసి గుడిపై దర్శనం చేసుకుని జంబి చెట్టు కాడిపోయి జంబి చుట్టూ తిరిగి జెండాలు ఎత్తుకొచ్చుకొని మంచిగా బండ్లు ఉంటే బండ్లు కడుక్కొని బండ్లకు పూజ చేయించుకొని ఇంటికి వచ్చి మంచిగా అమ్మకు నాన్నకు జంబి పెట్టి అలా కాళ్ళు మొక్కి నిజంగా అలా ఆశీర్వాదాలు తీసుకొని మన దోస్తుల దగ్గర పోయి దోస్తులకు జంబి పెట్టి దోస్తులు అందరినీ కలిసి చుట్టాలింగలకు పోయి మంచిగా వాళ్ళు వండిన వంటలు తిని ఇంటికాడ మటన్ బిటన్ తెచ్చుకొని మంచిగా దావత్ చేసుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ తిరగపోవాలి దోస్తుల దగ్గరికి అందరినీ కలిసి రావాలి. మంచిగా ఉంటుండే ఇంటికాడ ఉంటే. పుట్ట చిప్పల కోసమని ఏడాది దేశాలు వచ్చి నిజంగా నా మస్తు పండుగలు కోల్పోతున్నాం. అన్ని పండుగలేమో కానీ ఈ దసరా పండుగ అంటే మన ఇంట్లో వాళ్ళందరూ సంబరంగా జరుపుకునే పండుగ. ఇప్పుడు మన ఇంట్లో మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలు మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలకు జెండు పెట్టి కాలు మొక్కరు చూడు. అప్పుడు మన అమ్మ నాన్నలకు మనం యాడికత్తాం, అరే నా కొడుకు లేడు దేశం లేడు అని కళ్ళలో నీళ్ళు తీసుకుంటారు వాళ్ళు. కానీ అది ఆడికత్తే అంత దుఃఖం వస్తుంది. నేను ఇట్లా చెప్పిందనుకో కొందరు గల్పొచ్చిన అన్నలు హెచ్చరికమైన మాటలు మాట్లాడతారు. ఏమంటారు తెలుసా, గంట బాధపడటని ఇంటికి వచ్చిన ఇంత దూరం ఇంటికనే ఉండాలి ఎవరు రమ్మని అని అంటారు. నేను మస్తు మందిని చూసిన అనేటోళ్ళను. అట్లా అనేటోళ్ళు మూర్ఖులు. వాళ్ళకు ప్రేమలు అనురాగాలు తెలివాయి. బాధ అనిపించినప్పుడు బాధపడాలి, సంతోషం వచ్చినప్పుడు సంతోషపడాలి. అది మనిషి జీవితం. అది మనిషికుండే అలవాటు. ఎట్లా గాని బాధపడుతున్నోని మీద బండలు ఎత్తేసుడు అది మనిషి అలవాటు కాదు. అది బాధపడుతున్నోని ఓదార్చాలి, ఓదార్చు నేర్చుకోరి, మూర్ఖంగా బతకకూరి. మనిషి పుట్టువాడు అనేది మళ్ళా ఉత్తం. పాపం వాడు బాధ అనిపించింది చెప్తే ఏమంటారు నా బాధను కూడా దిగమింగి బతుకుతుండే గల్ఫ్ లో. గట్లున్నారన్న మీరు దయచేసి మారాలి. మనం ఇంత దూరం ఉన్నాం కాబట్టి ఐ మిస్ యూ దసరా. నిజంగా అందరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరు సంతోషంగా ఉండాలి. మీకు ఎప్పుడు ఎల్లవేళలు మంచి సందేశాలు ఇవ్వడానికి నా తెలంగాణ క్యాట్ మాటలు.